ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రైజ్ లార్డ్. యేసయ్య, యేసు ప్రభు వారిని కనిపించమని ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మోక్షంలో ఒక బోధలు వినిపించు, మాకు కనిపించు తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో అందరూ ఏకీభవించండి. దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీవు దేవుడై ఉన్నావు, మా మానవులకు కనపడుము. మోక్షంలో ఒక బోధలు వినిపించుటకు, వారితో కలిసి మెలిసి ఉండుటకును నరుడుగా జన్మించినావు గనుక నీకు అనేక నమస్కారములు తండ్రి. నీవి లోకంలో నున్నప్పుడు ఒకానొక పక్షవాతి రోగి చూచి నీ పాపములు క్షమించబడినవి చెప్పి మొట్టమొదట అతని పాపములు పరిహరించినావు గనుక నీకు స్తోత్రములు. తర్వాత అతని తన జబ్బును గురించి ఏమీయూ చెప్పకొనక ముందే అతనిని ఇంటికి వెళ్ళమని చెప్పినావు. వెంటనే అతని జబ్బు బాగైనందున సంతోషముతో అతను ఇంటికి వెళ్ళెను. కాబట్టి నీకు అనేక వందనములు. నా పాపములు కూడా క్షమించుము, నా జబ్బులు బాగు చేయుము. ఇట్లు చెయ్యుదువని నేను నమ్ముచున్నాను. మా కాలంలోకి కూడా నీవు వెళ్ళకొలది ప్రజలను నీ ప్రభావముల వల్ల బాగు చేయుచున్నావు. నీకు అనేక స్తుతులు. నా శరీరములో జబ్బులు బాధలు నాకంటే నీకే బాగుగా తెలుసు. పాపములు రోగులను చూచి నీవు జాలిపడుదు. నమ్మిన ఎడల బాగు చేయుదువు. నువ్వు నమ్మిన ఎడల బాగు చేయుదువు తండ్రి. నువ్వు పాపములు పరిహరించు వాడవు గనుక నువ్వు నా ఆత్మ వైద్యుడవు. అలాగనే నా శరీర జబ్బులు బాగు చేయువాడవు గనుక నా శరీర వైద్యుడవు. నీవే నా రక్షకుడువు, నీవే నా పోషకుడు. కాబట్టి నిన్నే నా మనసులోని బహిరంగములోను పూజించును. ఎటువంటి వ్యాధి అయినా, ఎంత దీర్ఘకాల వ్యాధి అయినా సులువుగా ఒక క్షణములో నువ్వు బాగు చేయగలవని నమ్ముచున్నాను. నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడువు, నీవే నా పోషకుడువు. నీవే నా యొద్ద నిత్యము నివసింపగల సహవాసి. అందుకే నన్ను నివాసము చేసుకొనువు. ఓ తండ్రి, భూత పిశాచములు దెయ్యములు వెళ్ళగొట్టుదువు. సంతానము లేని వారికి సంతానము దయచేదువు. చిక్కుల్లోనున్న వారిని విడిపించెదువు. నీ సంగతులు లోకస్తులందరికీ ప్రకటించుము. నాకు నీ బోధ తరచుగా వినిపించుము. దానివల్ల నాలో నమ్మిక కలిగించుము. ఆ నమ్మికను బట్టి నువ్వు నాకు చెయ్యదలచిన ఉపకారములు దయచేదు. నా పాపములు, వ్యాధులు, నిత్య శిక్ష పరిహారమించుటకై నీ ప్రాణము ధారపోసిన ప్రభువా, నీకు అనేక స్తోత్రములు. నేను నీ యొద్దకు రావలసిన గడియల్లో మోక్షమును చేర్చుకొనుము. ఇట్లో నువ్వు నాలో కీర్తి నొందుము అని మికిలి వినయముతో వేడుకొనుచున్నాను తండ్రి. యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. మహిమ, ఘనత, కీర్తి మీకే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా.